హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మర్విన్ బ్లాగ్స్. ఏంది రత్నన్న రాజక్క ఎందుకో కెమెరా ముందుకు వచ్చిల్లని మీరు అనుకుంటారు కదా. ఇగో మీకు ఒక ముచ్చట చెప్తే ఈనుండ్రి. మేము ఫస్ట్ టైం స్టార్ట్ చేసినాం వరకట్నం కింద ఇచ్చిన భూమి పంచాయతీని మీరు ఎట్లా సపోర్ట్ చేసిల్లో, ఈ కట్టమల్ల కాందాన్ని కూడా అదే విధంగా సపోర్ట్ చేస్తారు, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. చాలా సంతోషం. ఇక మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉండు, మా డైరెక్షన్ డిపార్ట్మెంటు మరి దీన్ని 60వ ఎపిసోడ్ వరకు క్లోజ్ చేద్దామనే డౌట్ అయితే అనిపిస్తుంది నాకు. వాళ్ళు అనుకుంటారు గుయ్య గుయ్య, మరి ఓడగొడతారా వాళ్ళకే తెలుసు. ఇందులో ఇక మీకు సపరేట్గా చెప్పేది ఏంటంటే, ఒక ఉమ్మడి కుటుంబంలో ఉండే బాధ్యతలు, బాధలు, బంధాలు అన్నీ చూపించినాం. ఫస్ట్ ఇంట్రడ్యూస్ ఏం చేసినాం మీకు, కట్టమల్లు కాందాన్లో మా అమ్మ నాన్నలకు షష్టి పూర్తి చేసినాం. అందులో మా ఫ్యామిలీనే ఇంట్రడ్యూస్ చేసినాం. మా భార్య భర్తలు, మా తమ్ముడు, మా మరదలు, మా అల్లుళ్ళు, మా చెల్లె, తర్వాత కొన్ని ఎస్టాబ్లిష్ అయినాయి ఏంటి క్యారెక్టర్స్. ఇప్పుడు హారిక ఎక్స్ట్రానే, హారికల బాబు ఇవన్నీ చూసింది కదా. అంటే ఒక కుటుంబంలో ఎన్ని పాత్రలు అయితే ఏ విధంగా ఉంటుంది, బాధలు ఎట్లుంటాయి, బంధాలు ఎట్లుంటాయి, కోడలు విలువేంది, అత్త విలువేంది, మామ విలువేంది, అల్లుని విలువేంది, ఇవన్నీ చూపించి కుటుంబం అంటే ఇట్లుంటుందా, అబ్బా ఇంత బాగుంటుందా, చాలా బాగున్నారు, అబ్బా రత్నాకరన్న కష్టం వచ్చింది, శంకరన్న నమస్తే పెట్టి, ఇవన్నీ ఉన్నాయి చూసినావా, ప్రతి కుటుంబంలో జరుగుతాయి. అంటే సదురుకపోతేనే సంసారం. నువ్వు ఎప్పటికీ వెళ్ళిపెట్టుకో, ఆ సంసారం వేస్ట్, మంచిగా ఉన్నది. ఏదన్నా అంటే ఓ మాట నా భార్య నన్ను అన్నది, తుడుచుకోపోవాలి, నేను ఓ మాట అంటే నా భార్య తుడుచుకోపోవాలి. అప్పుడే సంసారం అనేది, జీవితం అనేది సవ్యంగా సాగిపోతుంది. మీరైతే మా వరకట్నం కింద ఇచ్చిన భూమి పంచాయతీని 56 ఎపిసోడ్లు ఎలాగైతే ఆదరించి అభిమానించిల్లో, అదేవిధంగా కట్టమల్ల కాందాన్ ఎపిసోడ్లు కూడా 55 అయితే విజయవంతం చేసిళ్ళు. మీరు చేసినే కాదు, మీకోసం, మీకు ఆదివారం వీడియో అందించేందుకోసం అయితే మేము చాలా కష్టపడ్డాం. అంటే మేము ఇద్దరమే కాదు, ఆర్టిస్టులు అందరం. కొంతమంది కరీంనగర్ నుంచి రావాలి, బస్సు లేట్ అవుతుంది, బండి లేట్ అవుతుంది, కొందరికి వచ్చినాక కొంతమంది నెక్కాపుతుందా, అయ్యో ఇలా మా చుట్టపైన చచ్చిపోయిండు, అబ్బా చచ్చిపోతే ఎట్లా, సాయంత్రం వరకు అందుదు, కానీ అచ్చొక్క షార్ట్ చేసిపోయి ఫస్ట్ తిత్తాం. అంటే మీకు సండే రోజు వీడియో అందించేందుకు మేము చాలా కష్టపడ్డాం. మీరు ఏ విధంగానైతే మాకు సపోర్ట్ చేస్తారో, మీకు వీడియో అందించేందుకు మేము అంతకన్నా 10 రెట్లు ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాం. కొన్ని సందర్భాలలో అయితే ఇక చెప్పద్దు, కొన్ని ఫంక్షన్ల ఓడు కానీ, పెళ్ళిళ్ళ ఓడు కానీ, పేరెంటాల ఓడు కానీ బంద్ చేసుకొని ఆదివారం రోజు మీకు వీడియో అందియాలనే ఉద్దేశంతో అయితే షూట్ చేసి అందించడం జరుగుతుంది. ఇదైతే మర్చిపోవద్దు, మేము కష్టపడతాను. మా కష్టాన్ని గుర్తించి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మీరు చూడాలి. ఉట్టిగా చూస్తే ఏం లాభం లేదు. మా లెక్క, మా కుటుంబం లెక్క, మా తమ్ముడు కానీ, మేము కానీ, మేము ఎట్లున్నాం, ఒకళ్ళం కాకుండా ఒకళ్ళం మారాలి. ఒక వ్యక్తి చెప్పినప్పుడు ఒకళ్ళు మారాలి. అట్లా మీ కుటుంబాలలో కూడా ఇటువంటి సమస్యలు వస్తాయి. వచ్చినప్పుడు తుడుచుకోపోవాలి అంతే, కానీ దాన్నే పట్టుకొని కూర్చోవద్దు. ఇప్పుడు సమస్యలు అనేది కుటుంబంలో ఎక్కడో పెరిగాయి. అత్తన డబ్బుల కాడ, భూముల కాడ వస్తుంది. లేకుంటే చిన్న పంచాయతీలు, ఆమె నన్ను అంటదా, ఈమె నిన్నంట, ఇవే. వీటిని సదరకపోతే పెద్ద ప్రాబ్లమే కాదు. కాకపోతే దీన్ని ఏం చేస్తారంటే, ఇక తీగబట్టి గురించి పెద్దగా లాగదీసి నన్ను అంటారా, నేను పెద్దోడిని అంటే, ఏముంది పెద్దోడిని, ఓసారి పుష్కిపోయారే, పుష్కిపోయింది అనుకుంటే అయిపోతుంది కదా, పెద్దరికం కూడా తగ్గుతుంది కదా. ఆ విధంగా ఉండాలి. ఇంటికి పెద్ద అనేటోడు చాలా చదువుకోవాలి, చాలా అడ్జస్ట్మెంట్ అయి ఉండాలి. ఎందుకు ఉండాలంటే ఆ కుటుంబం నడవాలి, ఆ కుటుంబం 10 మందిలో పరువుగా ఉండాలంటే ఇంటి పెద్ద మంచిగా ఉండాలి ఫస్ట్. ఆ తర్వాత ఆయన భార్యకు సపోర్ట్ చేసుకుంటా, ఆయన భార్యకు ఇట్లా కాదు గట్లా అంటే ఇట్లా కాదే మనం పెద్దోళ్ళం అని నచ్చ చెప్పుకోవాలి. ఆయన నచ్చ చెప్తాలని పెద్దోళ్ళు ఇట్లా చిన్నోళ్ళు ఎగురుడు కాదు. చిన్నోళ్ళు కూడా అన్నకు భయపడాలి, వదినకు భయపడాలి. అట్లా మీరు కూడా, మేము చేసే కాన్సెప్ట్ ఏంటంటే, మా వీడియోలు చూసి కనీసం కొన్ని కుటుంబాలు మారాలనే ఉద్దేశంతో ఇంత అద్భుతంగా చేస్తాను అని మేమనుడు కాదు. మీరు కూడా సపోర్ట్ చేస్తారు, కామెంట్లు కూడా పెడతారు, మస్తు అద్భుతంగా ఉన్నదని. మొన్న 50 నిమిషాలు పెడితేనైతే, అన్నా 50 నిమిషాలు పెట్టాం, మా కోరిక తీరింది, అన్నా 50 నిమిషాలు అంటే మాకు మీరు పెట్టే కామెంట్లు మాకు బూస్టింగే. మీరు నన్ను తిట్టిన మంచిదే, కొట్టిన మంచిదే, నేను ఒకటి చెప్తాను మీకు. తాగి బండి నడుపుడు తప్ప తాగి బండి నడుపుకుంటూ పోయి ఎదుటి వ్యక్తిని గుర్తు, ఆయన చచ్చిపోయా, ఆయన పిల్లల పరిస్థితి ఏంది, ఆయన భార్య పరిస్థితి, ఆయన కుటుంబ పరిస్థితి ఏంది, ఆయన తెచ్చి ఇవ్వగలుగుతావా? ఆ పిల్లలకు తండ్రి స్థానాన్ని ఇవ్వగలుగుతావా? నువ్వు తాగుడు, రోడ్డు పండి పోడు, వచ్చే వెహికల్ని కుదుడు, నువ్వు లారీ కింద పోడు, ఇది అంత అవసరమానే? అన్నిటికన్నా శరీర భాగంలో తలకాయ ప్రధానమైనది. హెల్మెట్ కొనుక్కొని తలకాయ పెట్టుకోవాలంటే బండికి తట్టించుకొని పోతావు, లేకుంటే ఐండిలో ముందర పెట్టుకొని పోతావు. మరి హెల్మెట్ ఎందుకు కొనుక్కున్నావు నువ్వు? హెల్మెట్ నీ ప్రాణాన్ని రక్షిస్తుంది, దాన్ని ఫస్ట్ తలకాయకు ధరించు. హెల్మెట్ లేని ప్రయాణం చేయకు. ఇంటికాడ నీకోసం తల్లిదండ్రులు చూస్తాళ్ళు, భార్య పిల్లలు చూస్తాళ్ళు, నీ కుటుంబం అంతా నీ మీదనే ఆధారపడి ఉన్నది. అది మర్చిపోకు. నువ్వు ఆఫీస్కి పోగానైనా, ఏడికి పోగానైనా కానీ హెల్మెట్ అయితే తప్పకుండా పోవాలి. గీడికే కదా బాయ్ కాడికి పోతాం,
గీడికే కదా పోతాం. అట్లా కాదు, ఏడికి పోయిన హెల్మెట్ పెట్టుకోవాలి. ప్రమాదం అనేది చెప్పి రాదు. ఇంటి నుంచి బయలుదేరినాక 30 అడుగుల దూరంలో పడవచ్చు, చావచ్చు. ఆ 30 అడుగులకు ఎందుకు హెల్మెట్ పెట్టుకుని అనద్దు. హెల్మెట్ తప్పకుండా పెట్టుకోవాలి. బొచ్చడు మంది చెప్తారు హెల్మెట్ పెట్టుకోలే. కొన్ని కొటేషన్లు మనం చూస్తాం. వేగం వద్దు, ప్రాణం వద్దు, వేగం పనికి రానిది, ప్రాణం తిరిగి రానిది, ఇంటికాడ నీ కుటుంబం ఎదురు చూస్తుంది, క్షేమంగా పోయి క్షేమంగా రా అని ఎన్నో కొటేషన్లు చూస్తాను. అవన్నీ చూసి ఎంతో కొంత మారతారని, కానీ దానికి తగ్గ ఇక మీరు మారకుంటే ఇంకేం బయట చేస్తే ఎవరు ఏం చేయలేరు. దండం పెడతా. మీకు శిరస్సు వంచి నమస్కరించేది ఏంటంటే తాగుడు బంద్ చేసి ప్రయాణం చేయాలి. నా కొడుకు లెక్కనో మా తండ్రి లెక్కనో చచ్చిపోయి మాకు మిగిల్చిన బాధను ఏ కుటుంబానికి కూడా, ఏ తల్లిదండ్రులకు కూడా ఇటువంటి దుర్భరమైన జీవితం రావద్దు, దుర్భరమైన పరిస్థితి రావద్దు. ఎందుకంటే తట్టుకునే కెపాసిటీ ఉంది. కొందరు తల్లిదండ్రులు పిచ్చోళ్ళు అయిపోతారు, కోమాలకు పోతారు. కొడుకు మా పక్కనే మొన్న పిల్లగాళ్ళు 2 యాక్సిడెంట్లు, 2 చచ్చిపోయారు. వాళ్ళకి హెల్మెట్ ఉంటే నిజంగా బతుకు, కాళ్ళు రెక్కలు ఇరుగుమా అంటే ఇవాళ 6 నెలల్లో కోలుకుందరు. ఈ లోకం స్పీడ్గానే ఉన్నది, మీరు స్పీడ్గానే ఉన్నారు. స్పీడ్గా పోడు, దానికి దాకుడు, ప్రాణం పొడగొట్టుకున్నాడు. ఇంటికాడ తల్లిదండ్రులకు గర్భశోకం, పుత్రశోకం ఇవన్నీ అవసరమా? నిమ్మలకు పోయి నిమ్మలుగా రాని కుటుంబానికి చేదోడు వాదోడు ఉండుల్లి. ఇది వీడియో రూపకంగా ఎందుకు చెప్తాను అంటే కనీసం మా వీడియో చూసి 1, 2, 10 మంది మారుతారా, ఒక్కరు మారుతారా అనేది కాదు, ఎందరో కొందరు మారుతారనే భావన అయితే మాకున్నది కనుకనే మీకు చెప్తాను. మా కటమల్ కాందాని విషయానికి వస్తేనైతే బంధాలు, బంధుత్వాలు గొప్పయి, రక్త సంబంధాలు మరింత గొప్పయి. వాటికి విలువనీయకుండా దొరికించుకొని అన్నో దిక్కుపోవుడు, తమ్ముడో దిక్కుపోవుడు, చెల్లెని ఇంటికి రానియకపోవుడు, బిడ్డని ఇంటికి తీసుకొచ్చుకోకపోవడు, అల్లుని కట్నం వేయబడ్డని పిలవకపోవడు, ఇటువంటి అన్నీ మానుకోవాలి. అల్లుడు బిడ్డ ఇంటికి వస్తే సాక్షాత్తు విష్ణుమూర్తిని లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టినట్టే. అది గుర్తుంచుకోవాలి. ఆడబిడ్డ దీవెన చాలు అంటారు కొంతమంది. అతడు అర్తివాని దీవెన, ఆడబిడ్డ దీవెన గొప్పది. నా అన్నల తమ్ముడు, నా ఇంట్లో బాగుండాలని మన చెల్లె కానీ మన అక్క కానీ అక్కడ నుండి దీవించినా కానీ ఆ పుణ్యం మనకు జరుగుతుంది, మన కుటుంబం పెద్దగా అవుతుంది. కానీ ఆ చిన్న విషయాన్ని ఒక్కరోజు వచ్చి ఒక భోజనం చేసిపోద్ది, చెల్లో అక్కో ఆస్తులు అడుగుతల్లా, పాస్తులు అడుగుతల్లా, ఆ మాత్రం ప్రేమ పంచేయలేవా? తోడబుట్టింది కాదా? ఎందుకు మరిగా మనం మనుషులమై పుట్టింది ఎందుకయా? బంధాలకు, బంధుత్వాలకు విలువనేనప్పుడు భార్యకు విలువేయాలి, భార్య భర్తకు విలువేయాలి, తమ్ముడు అన్నకు విలువేయాలి, అన్న తమ్మునికి విలువేయాలి. ఉమ్మడి కుటుంబం ఉండి జీవిస్తే మస్తు మధురంగా ఉంటుంది. ఆ ఆనందం వేరు తెలుసా? అందరం కలిసి భోజనం చేయి ఒకసారి, ఎంత తృప్తిగా ఉంటుందో. అదే నువ్వు ఒక్కరిని ఒంటరిగా భోజనం చేయి, ఇలా బావి కాడ ఇద్దరం కూర్చొని చూస్తే అయ్యో మా తమ్ముడు రాకపోయే, మా మరదలు ఏం చేస్తా, ఇట్లా ఉండాలి. కానీ వాడు రాకుండా మన ఇంట్లో కూర్చొని తలుపులు వేసుకొని బగ్గా తిందాం. ఎందుకయ్యా తిండి? ఎందుకంటే శాస్త్రం చెప్పి చూడు, 10 ఏళ్ళు బతుకుడు ఎందుకయ్యా, 4 ఏళ్ళు బతుకు అని చాలు. ఆ 4 ఏళ్ళలో పేరులు ప్రఖ్యాతులు మంచిగా సంపాదించుకుంటే నీకు అదే 10,000 కదా. మేము చేసే ప్రతి వీడియోలో ఒక లాజిక్ ఉంటుంది, ఒక మెసేజ్ ఉంటుంది. ఎందుకంటే ఈ వీడియో తీస్తానంటే అందరు తీస్తారు, మనం తీస్తారం కాదు. ప్రతి వీడియోలో ఒక అర్థం ఉండాలి, పరమార్థం ఉండాలి. ఈ వీడియోని చూసి కనీసం ఒక కుటుంబమా, ఒక ఊరా, ఒక వాడ బాగుపడాలి. ఆ కాన్సెప్ట్ తోటి తీస్తాను. బంధాలకు, బంధుత్వాలకు విలువనిచ్చి అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని అయితే మేము కోరుకుంటాను. అసలు ఓడి చెప్దాం అనుకోని ఓడి దానికి వచ్చిన అసలు విషయానికి వస్తే ఏంటనేది కట్టమల్ కాందాను 60కి ముగిస్తారా, ఎప్పుడు ముగిస్తారా అనేది అయితే మీరు కామెంట్లలో పెట్టుల్లి. మీ కామెంట్లు కూడా మాకు అవసరమైనవి. ఎందుకంటే ఆ కొనసాగించుల్లి అని కామెంట్ పెడితే డైరెక్షన్ డిపార్ట్మెంట్ చూస్తుంది, ఇంకా ప్రేక్షకులు అడుగుతారు దీన్ని కొనసాగిద్దాం, చాలండి బోరింగ్ ఉంటుందన్న కామెంట్ పెట్టుల్లి. ఏదైనా కానీ కామెంట్ రూపంగా తెలుపుల్లి. మీరు మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉండాలి. మీకోసం అయితే మంచి వీడియోలు అయితే కష్టపడి చాలా కష్టపడి అందిస్తాను. మీరు కూడా చూస్తాను, కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోతారు. దయచేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలా కష్టపడి ఇస్తాను. మీకు తెలుస్తుంది కదా మేము ఎంత కష్టపడతాం అనేది. ఊరు లేదు, పల్లె లేదు, పెళ్లి లేదు, పేరంటం లేదు. నిజంగా ఇవాళ మా ఊళ్ళో 5 పెళ్లిళ్ళు ఉన్నాయి. ఒక్క పెళ్లికి పోకుండా కూడా వచ్చి ఇలా షూట్ చేస్తాను. ఎందుకు? మీకు ఆదివారం రోజు వీడియో అందియాలి, అది ముఖ్యం. అంతేనా కదా? నిజంగా ఇవాళ మా సడ్డకుని కొడుకు పెళ్ళి పోలే, రేపు రిసెప్షన్కి పోతే ఎంజాయ్ చేస్తా. ఇట్లా గుర్తు మేము ఎంత జాగ్రత్తగా ఉంటాను, మీరు కూడా అదే జాగ్రత్తతోటి చూసి కామెంట్లు పెట్టుల్లి, మంచిగా రివ్యూలు వెళ్ళి. మీ వీడియోలు మంచిగా లేకున్నా మంచిగా ఉంటానే అనుకూలిస్తు. మంచిగా ఉంటేనే మంచిగా ఉన్నాయి, మంచిగా లేకుంటే మంచిగా లేవని అనాలి. విన్నారు కదా? అందరికీ మళ్ళీ నమస్తే పెట్టి చెప్పేది ఒకటే, మా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? గుర్తుపట్టిరా నన్ను? నేను సుమతిని. ఈ కట్టమలు కాందాన్ని మొదలు పెట్టి సంవత్సరం అవుతుందిలా. నెల అవుతుందా, 2 నెలలు అవుతుందా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మొన్న క్యాలెండర్ చూసినాక తెలిసింది, అబ్బా సంవత్సరం నుంచి మేము కట్టమలు కాందాల్లో చేస్తున్నాం. ఈ కట్టమలు కాందాల కుటుంబం ఏర్పడి సంవత్సరం అవుతుందా అని అనిపించింది. ఇంకా ముందు ఏమవుతుందో ఇక మీరే చూస్తున్నారు.
ఇక నన్ను బాగా తిట్టుకుంటారు కావచ్చు కదా మీరు, కోడలను బాగా ఇట్లా అంటుంది అట్లా అంటుంది అని తిట్టుకుంటారు కావచ్చు అని. గట్లేం కాదు, నేను మంచిదాన్నే, తిట్టుకోకుర్రి. ఈ కట్టమల్లు కాందాన్ సిరీస్ కి నేను ఎట్లా వచ్చినా అని అంటే, ఫస్ట్ మార్విన్ వీడియోలలో నేను చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసిన ఫస్ట్. తర్వాత వీళ్ళు వరకట్నం వెబ్ సిరీస్ స్టార్ట్ చేసిరు. అప్పుడు కొంచెం నా ఛాన్స్ కోసం నేను అడిగినా గానీ వాళ్ళు అప్పుడు లేదక్క క్యారెక్టర్ లేదు అని చెప్పారు. తర్వాత కట్టమల్లు కాందానికి నన్ను ఒక ఆడబిడ్డ లెక్క తీసుకొచ్చిరు. ఇప్పటికి ఎప్పటికి నేను కట్టమల్లు కాందానికి మర్విన్ టీమ్ కి ఒక ఆడబిడ్డ లాగానే ఉంటా. అంత రెస్పెక్ట్ నాకు ఇక్కడ ఉంది, అది నేను కాపాడుకుంటానే మీ అందరికి చెప్తున్నా. ఇంకొకటి ఏంటిదని అంటే, నేను బయట కూడా బాగా ఛానళ్ళల్లో వీడియోస్ చేసిన, నాకు కూడా ఛానల్ ఉంది. కానీ మర్విన్ టీమ్ తోటి చేసినప్పటి నుండి నాకు ఒక పేరు అంటే మర్విన్ సుమతి, మీరు మర్విన్ లో ఎత్తారు కదా అన్న పేరు అయితే నాకు వచ్చింది. అది చాలా సంతోషం, చాలా అంటే చాలా సంతోషం. కొన్ని తీపి జ్ఞాపకాలు ఉన్నాయి, కొన్ని చేదు జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. ఇలా ఏంటిది అని అంటే, ఒకటి చెప్తా మీతో, ఒకటి షేర్ చేసుకుంటా. మొన్న రీసెంట్ గా నేను పెద్దపల్లి దగ్గర ఆదివరాహ స్వామి టెంపుల్ కని పోయినా. అయితే అక్కడికి ఓడుతోటే మీ కార్లకి వెళ్ళి దిగుడుతోటే అందరూ అసలు వాళ్ళు గుర్తుపట్టి, మేడం మీరు మర్విన్లో ఎత్తారు కదా అని చాలా అంటే చాలా గౌరవం ఇచ్చిర్రు. ప్రత్యేకంగా పూజలు చేపించిరు, అభిషేకాలు చేపించిరు. అది ఆ ఫీల్ గా నాకు చెప్పుకోనంత, అసలు దేవుడు చూసిన సంతోషం కూడా లేకుండా ఈ సంతోషమే ఎక్కువ ఉంది నాకు. అంటే నాకు గింత గౌరవం ఉందా అని. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరుండి అసలు గింత నీకు రెస్పెక్ట్ ఇచ్చుడేంది మేడం అని వాళ్ళు కూడా కొద్దిసేపు నన్ను ఆట పట్టించారు. మేడం మిమ్మల్ని మీకు పియ్యగా పెట్టుకుంటారా అది అని చెప్పి ఆట పట్టించారు. చాలు, నాకు మర్విన్ వల్ల ఈ కట్టమల్లు కాందాన్ ద్వారా మంచి పేరైతే వచ్చింది. ఇంకొకటి చేదు జ్ఞాపకాలు అంటే చేదు అన్నది ఏం లేదు, కానీ నా ఏజ్ చిన్నదే, వయసు చిన్నదైనప్పటికీ కూడా వీళ్ళ అత్త క్యారెక్టర్ చేస్తా కాబట్టి నాకంటే పెద్దోళ్ళు కూడా ఆంటీ అనుడు. అది కొంచెం అప్పుడప్పుడు చిన్న కోపం వస్తుంది, వీళ్ళేది నన్ను ఆంటీ అంటారు. మళ్ళీ తర్వాత నేనే అనుకుంటా, అరే నేను అత్త క్యారెక్టర్ చేస్తారు కదా అందుకే నన్ను ఇట్లా ఆంటీ అని అంటారు అని చెప్పి అనుకుంటా. ఈ మర్విన్ టీం విషయానికి అయితే మాత్రం ఒక టీము, వీళ్ళు వేరే వాళ్ళు వేరే అన్నదైతే అసలు మేము ఎప్పుడు అనుకోలేదు. ఇక్కడికి వచ్చిన అంటే ఒక తల్లిగారింటికి వచ్చిన ఫీల్, అదొకటే ఫీల్ నాకు ఎప్పటికీ ఉంటుంది. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా ఇంత ఫ్రీడమ్గా ఇట్లా నాకు ఒక అక్క, మా ఇంట్లో నేను చిన్నదాన్ని, కానీ అక్కడికంటే ఎక్కువ ఫీల్ నేను ఇక్కడనే ఇదైతా. ఈ అన్న గాని, రత్నాకర్ అన్న గాని, శంకర్ అన్న గాని, ఈ వదినలు గాని, కెమెరా ఉన్నప్పుడే కాదు కెమెరా లేనప్పుడు కూడా అసలు వీళ్ళు నాకు ఇచ్చే గౌరవం ఇక చెప్పుకోనక్కర్లేదు, అంతా ఇంత కాదు, ఇక చెప్పలేంది ఇక ప్రేమ అంటే. ఇక రత్నాకర్ అన్న అయితే నా తోడబుట్టిన అన్న కంటే ఎక్కువ. అన్న నేను చాలా హార్ట్గా తీసుకున్నా. అన్న నా గురించి ఏమనుకుంటాడో నాకు తెలియదు, కానీ అన్న దగ్గరికి తీసుకున్నప్పుడు కానీ, అన్న మాట్లాడినప్పుడు కానీ ఆ ఫీల్ వేరే ఇక అనిపిస్తుంది. అప్పుడప్పుడు మా అన్న దగ్గర కూడా నేను అంత ఫ్రీడమ్గా ఎప్పుడు లేను. ఇప్పటి వరకు నేను పుట్టి ఇంత పెద్దదాన్ని అయినా కానీ అన్న నేను ఎప్పుడు హగ్ చేసుకునేది లేదు. కానీ నేను షూట్కి వచ్చిన ప్రతిసారి కానీ అన్నను హగ్ చేసుకొని, అన్న బాగున్నావా, చెల్లె బాగున్నావా అని అన్న అనడం, నోటి నిండా పిలుస్తారు వీళ్ళు. ఆ ఫీల్ నాకు ఇప్పటికి కాదు ఎప్పుడైనా ఉండాలనే కోరుకుంటానా. ఇక వదిన కూడా వీళ్ళు కూడా నేను ఏమన్నా కూడా ఎంత కామెడీ చేసినా కూడా కామెడీగానే తీసుకుంటారు. ఇక వీళ్ళు స్వాగత్ బ్రో కానీ, మా కెమెరామెన్ బ్రోలు, వాళ్ళు ఇట్లా అంతా కామెడీగానే చేసేస్తాం షూట్లు. ఇక దీంట్లో కట్టమల్లు సిరీస్లో మాకు బాగా నచ్చిన ఎపిసోడ్ అని అంటే, నాకు నచ్చిందంటే మా నాన్న చనిపోయినప్పుడు. ఆ పిట్టకు పెట్టేది కానీ అది కానీ నాన్నను అట్లా తీసుకుపోవడం అదన్నీ మా నాన్న కూడా ఉండన్నాడు, బిడ్డ నేను చచ్చిపోయినప్పుడు కూడా నువ్వు గిట్లనే ఎడతావా అని అడిగాడు మా బాపు. ఏడ్చిన బాపు ఏందే నువ్వు గట్లా మాట్లాడతాను అని అంటే, ఆ ఏడుసుడు నువ్వు ఆ ఏడుతంటే నా బిడ్డ గిట్నే ఎడుతుంది కావచ్చు నాకు అనిపించింది బిడ్డ అని చెప్పి మా బాపు అన్నాడు అన్నట్టు. అదొక ఫీలు. మా అమ్మ మా బాపు కానీ ఈ షూట్లు ఏంది, ఈ వీడియోలు ఏంది బిడ్డ, నువ్వు ఉండు సపరేక, ఎందుకు ఇవి షూట్లు వద్దు ఏమద్దు అని అన్నారు. కానీ నేను కళాకారునిగా పుట్టినందుకు నేను గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటిది అని అంటే చాలా సంతోషపడుతున్నా కళాకారునిగా పుట్టినందుకు. ఎందుకు అని అంటే సంతోషాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అన్నీ ఉంటాయి దీనిలో. ఈ మన యాక్టింగ్ అంటే మేము ఇక్కడ యాక్టింగ్ చేయం అసలు. ఇక్కడ కెమెరాలు పెట్టిరు, యాక్షన్ చెప్తారు కావచ్చు, కానీ మేము జీవిస్తాం ఇక్కడ. అసలు గిది మ్యాటర్ గిది అని చెప్పి మా స్వాగత్ బ్రో మాకు ఇట్లా వేయాలి గట్ల వేయాలి అని చెప్తాడు. కాకపోతే ఆయన చెప్పిన దానికంటే ఎక్కువ రెట్టింపుతోటి వేయాలనే మాది ఎప్పుడు కానీ ప్రయత్నము. ఆయన చెప్తాడు, మేము కూడా దానికంటే ఎక్కువ వేయాలనే ప్రయత్నిస్తాం కూడా. ఇంకా
కొన్ని సందర్భాలలోనైతే ఈ షూటింగ్ ఉన్నప్పుడు కట్టమల్లు షూట్ ఉన్నప్పుడు చాలా అంటే కొన్ని ఇంట్లో కూడా ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా మా బాబుకు ఫీవర్ వచ్చినా ఏదైనా కూడా లేకపోతే ఒకసారి అయితే నాకు మూవీ షూట్ ఉండే, అటు మూవీ షూట్ ఉంది, ఇటు ఈ కట్టమల్లు సిరీస్ షూట్ ఉంది. ఎట్లా మరి నేను పోకపోతే ఎట్లా, స్వాగత్ బ్రో అంటాడు, అక్క నువ్వు ఉండాలి కంపల్సరీ ఎట్లా అది అని చెప్పి స్వాగత్ బ్రో అంటాడు. కావాలనే నేను మూవీ షూట్ కూడా ఒక టైంలో వదిలిపెట్టుకున్నా కట్టమల్లు సిరీస్ కోసం. ఆ మూవీ షూట్ కంటే ఎక్కువ పేరు కట్టమల్లు సిరీస్ నాకు తెచ్చిపెట్టింది. ఇక స్టోరీ అయితే ఫస్ట్ మొదట్లో ఈ స్టోరీ స్టార్ట్ చేసినప్పుడు ఈ కట్టమల్లు సిరీస్ అని అంటాడు, అసలు దీన్ని ఎట్లా తీసుకోపోతాడో ఏందో, అసలు ఏందా ఈ స్టోరీ అని నేనే వారం అసలు ఇట్లా ఎగ్జైట్మెంట్గా చూసేదాన్ని. ఇప్పుడు అంటే ఈ స్టోరీ మొత్తం చూస్తే ఒకసారి అనిపిస్తుంది కదా అంటే గింతగానం చేసినామా మేము, గింత కష్టపడ్డామా దీనికోసం అని అనిపిస్తుంది. అప్పుడు మా నాన్న చనిపోయినప్పుడు మా అల్లుడు చనిపోయినప్పుడు అయితే చాలా అంటే చాలా ఒక 2 రోజులు మేమందరం మా టీం మొత్తం చాలా అంటే చాలా కష్టపడ్డాం. అప్పుడు ఇక ఈ మా నార్మల్ షూట్లలో కూడా కొన్నిట్లలో ఇబ్బందులు ఉన్నా కూడా ఏదైనా కూడా చూపియాలి, ప్రేక్షకులు మిస్ అవుతారు, ప్రేక్షకుల కోసమైనా కూడా మేము కష్టపడాలి, వీడియో వేయాలి అని ఎవరికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఏది ఉన్నా కూడా అవి ఇక్కడ మేము మైండ్లో పెట్టుకోకుండా కెమెరా ముందు మేము జీవించుకుంటూనే నటించుకుంటూనే ఉంటున్నాం. వారం మీకోసం అని ఒకరోజు షూట్ పెట్టుకుంటున్నాం, ఒకరోజు వీడియో రిలీజ్ చేస్తున్నాం. ఇట్లనే ఇంకా మేము కూడా కష్టపడతాం, మంచి వీడియోలు తీసుకొస్తాం మేము ముందరికి. ఇక మేము వారానికి ఒక రోజు కష్టపడి మీకు వారానికి ఒక వీడియోనే ఇస్తున్నాం కదా, ఇక మేము కూడా అనుకుంటున్నాం ఇక 2 రోజులు కష్టపడి 2 వీడియోలు ఇస్తామని అనుకుంటున్నాం. మేము అట్లనే చేస్తాం కానీ ఇక మీరు ఎప్పటికీ మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా, ఆదరించుర్రి. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను మీ మర్విన్ శంకర్ను, మా మేడం కావ్య. మేము వరకట్న కింద ఇచ్చిన భూమి పంచాయతీ అనే సిరీస్ తోటి మీకు సుపరిచితం అవ్వడం జరిగింది. తర్వాత కట్టమల్లు కాందాను ఇప్పటికీ నడుస్తుంది, కంటిన్యూ నడుస్తుంది. కాబట్టి మీ ఆదరణ, మీ అభిమానం ఎప్పటికీ మా మీద అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కట్టమల్లు కాందాన్ ద్వారా నేను నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే బంధాలు, బంధుత్వాలు, అన్నదమ్ములు అంటే ఏ విధంగా ఉంటారు, అక్క చెల్లెలు అంటే ఏ విధంగా ఉంటారు, అసలు మానవ సంబంధాలు అంటే ఏ విధంగా ఉంటాయి, అత్తగూడలు అంటే ఏ విధంగా అత్తగూడలు ఎంత అంటే ఎవరు వాళ్ళకి తెలుస్తాయి కదా. నేను మా అన్న దగ్గరికి మా బావ దగ్గరికి మా అక్క దగ్గర నేను పోతే అత్తగూడల దగ్గరికి ఆయపోతాను. అంటే ఈ రకాల సంబంధాలు, రక్త సంబంధాలు అంటే ఏ విధంగా ఉంటాయి, మంచివాడు అంటే ఏ విధంగా ఉంటుంది అనేది మేము మీకు చూపించే ప్రయత్నం చేసినాం. నిజమండి, వాస్తవానికి మనము ఈ భూమి మీద పుట్టి మళ్ళీ ఈ భూమిలోకి పోయే టైంకు మనం ఏం పట్టుకోపోము. ఉన్న రోజులు మాత్రం మన బంధాలను, బంధుత్వాలను కాపాడుతూ వాటికి తగిన ప్రాధాన్యత ఇస్తూ మనం బ్రతకాల్సిందే. సో దానికోసం ఎందుకు ఈ స్వార్థము, ఎందుకు ఎవరిని ముంచడము, ఎందుకు ఎవరిని నష్టపెట్టడము, అవన్నీ మనకు అవసరం లేదు కదా. ఉన్న రోజులు మన మానవత్వ విలువలను, బంధాలను కాపాడుకుంటూ మనం ప్రయాణిస్తే సరిపోతుందని ఈ కట్టమల్లు కాందం ద్వారా నేను నేర్చుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మా అక్క ఉంది, మా అక్క నాకు పంచ ప్రాణం. మా అక్కకి ఏమన్నా అయిందనుకో నా ప్రాణం అంతా గిలగిల కొట్టుకుంటుంది. సో ఆ విధంగా ఉండాలి. అన్నున్నాడు మా అన్నకు నేను భయపడతా, మా అన్నకు నేను విలువియాలి, అన్న మాట జవదాటద్దు, ఇంకో దీనికి విలువియాలి. సో ఇది కానీ అన్నని తమ్ముడు ముంచుడు, తమ్ముడిని అన్న ముంచుడు, అక్కను వీళ్ళు ముంచుడు, ఇవన్నీ వద్దు. ముంచితే మాత్రం మనం ఏం బాగుపడతాం, అస్సలకే బాగుపడం. ఒక మాట చెప్తారు చూడండి, ఇయ్యల్ల నేను ముంచి సంబరపడతాను కావచ్చు కానీ నేను చెడు మార్గం ద్వారా సంపాదించిన దాన్ని ఏదో ఒక రోజు దేవుడు నాకు శస్తి చేయించి శిక్ష వేసి నేను ఏడ్చే రోజు వస్తుంది. సో కాబట్టి అట్లా కాకుండా మంచిగా మనం బ్రతకడం నేర్చుకోవాలి, పని చేసుకొని బ్రతకడం నేర్చుకోవాలి, ఎవరికి అన్యాయం చేయద్దు, ఎవరికి కీడు చేయొద్దు. నేనైతే మాత్రం కట్టమల్లు కాందం ద్వారా ఇది నేర్చుకోవడం జరిగింది. నువ్వే నేర్చుకున్నావు? యారన్లతో ఎట్లుండాలి, అత్తతో ఎట్లుండాలి, ఆడబిడ్డ అంటే ఏంది, ఆడబిడ్డ పిల్లలు అంటే ఏంది, మన పిల్లలు అంటే ఏంది, నాకు ఆడపిల్లలు లేరు, ఆడపిల్లలను ఎట్లా చూసుకోవాలి, ఆడపిల్లలు ఎట్లా చదివియాలి, ఆడపిల్లలు ఏ అయ్యే చేతులు పెడితే ఎట్లా బతుకుతుంది అని ఇవన్నీ నేర్చుకున్నా. ఒక సీన్ అయితే వైష్ణవితో చేసిన నేను. వైష్ణవి మేము ఊరికి వెళ్తే మేము అసలుకి టాబ్లెట్స్ మింగుతుంది ఆమె. మింగుతనైతే ఇక నాది ఏడుపు కాదు అసలు. నాకు ఆ గీజర్ని పెట్టలే, ఏం పెట్టలే, మస్తు ఏడ్చినాయి, రియల్గా ఓన్గా ఏడ్చినాయి బాగా. రోజు కళ్ళ ఫోన్ అయితే మస్తు వాటర్ పోయి, నా బిడ్డకే సొంత బిడ్డకే ఏమైంది అన్నట్టుగా ఫీలింగ్లో ఉండి చేసిన నేను. అన్నీ నేర్చుకున్నా. అంత ముందుకు మీకు ఇంత లేము, అసలు మాకు మాట్లాడడమే తెలియదు, బయటికి వెళ్ళిపోయేది. అందుకే చూసిరు కదా కట్టమల్లు కాందాన్ సిరీస్లో వైష్ణవి టాబ్లెట్స్ మింగినప్పుడు ఈమె న్యాచురల్గా సొంత బిడ్డకు ఆపత్తి నిజంగా జరిగినట్టు అట్లా ఫీల్ అయ్యి ఏడ్చింది అంటాను కదా. దయచేసి ఆడపిల్లలు మీ తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి.
దయచేసి మళ్ళీ చెప్తాను, అమ్మాయిలు మాత్రం అమ్మ నాన్న మాట వినండి. అబ్బాయిలు కూడా, అబ్బాయిలు ఏం తక్కువ లేదు, అబ్బాయిలు కూడా అమ్మ నాన్న చెప్పిన మాట వినండి. ప్లీజ్ రిక్వెస్ట్ చేసి అడుగుతాను మిమ్మల్ని. ఇక అది పోను కట్టమల్లి కాందాన్ దాంట్లో నాకు మాత్రం ప్రతి ఒక్క సీను, ఎక్కడ ఏ సీన్ చేసినా ప్రతి సీన్ నచ్చింది. అంత మొత్తం ఆల్ ఓవర్ కంప్లీట్ సిరీస్ పూర్తిగా నచ్చింది. ఎందుకోసం అలా నచ్చని టాపిక్ అనేది ఏది లేదు. మేము చూపించేదంతా, మా డైరెక్టర్ వాళ్ళు చూపించేదంతా కూడా ఒక కుటుంబంలో ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా బంధాలు ఉంటాయని చూపించిన కాబట్టి ప్రతి సీన్ బాగా నచ్చింది. ఈమె చెప్పినట్టు ఇంతకుముందు మాకు ఆడపిల్లలు లేరు కాబట్టి మాకు 2 ఆడపిల్లలు ఇవ్వడం జరిగింది. ఆడపిల్లలతో సాన్నిహిత్యం ఎట్లా ఉంటుంది అనేది కూడా మేము ఇక్కడ చూపించడం జరిగింది. మాకైతే అది ఒక సొంత ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. ఇక ప్రేమ పెళ్ళిళ్ళు అంటే మా పెద్ద బిడ్డ ప్రేమించి పెళ్లి చేసుకున్నమాట వాస్తవం. అప్పుడు మేము ఏడ్చింది. అంటే వాస్తవానికి నాకు అప్పుడు బాధ అనిపించింది ఏంటంటే, ఒక తల్లిదండ్రుల పిల్లలు ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆ తల్లిదండ్రుల రోదన, ఆవేదన, కోపాలు ఎంతుంటాయో నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. అప్పుడు ఆ సీన్ మీకు కొంచెం కనిపించే ఉంటుంది. నా బిడ్డగా నాకు లేదు పో, నా బిడ్డ జ్ఞాపకాలు ఇంట్లో ఉండద్దు, అసలుకి చేద్దాన్ని నీళ్ళు పోసుకుంటానంత చేసుడు, ఇవన్నీ కూడా మస్తు బాగా మేము ఎక్స్పీరియన్స్ లాగా చేయడం, లేకపోతే సొంతగా అనుకోవడం చేయడం అట్లా జరిగింది. మీరు మాకు తెలియకుండా కూడా మమ్మల్ని గుర్తించి మేము ఎక్కడికన్నా పోతే, మొన్న రీసెంట్లీ జస్ట్ నేను ఈ మన మంచిర్యాలకు పోతే అక్కడ టిఫిన్ చేయడానికి గీతా భవన్ హోటల్ పోతే మేము టిఫిన్ చేసేంత సేపు వాళ్ళు మమ్మల్ని ప్రత్యేకంగా చూస్తుంటే ఇక మన వ్యూవర్సే కదా అనుకున్నాను నేను. సో మనం టిఫిన్ చేసిన అవిపడితోటే వాళ్ళు మా దగ్గరికి వచ్చి హగ్ చేసుకొని, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఎటు వచ్చారు, మీరు కనిపించిన మాకు చాలా సంతోషం, అసలు ఏంది అంటే ఇక మీ ఆదరణ, మీ అభిమానం మీరు మా మీద చూపించేటువంటి, కనిపిస్తే చూపించేటువంటి ఆదరణ, అభిమానం అనేది వెలకట్టలేనిది. ఇక విషయానికి వస్తే కట్టమల్లి కాందాన్ అనేది ఈ ఎపిసోడ్ను, ఈ సిరీస్ను క్లోజ్ చేస్తారన్నటువంటిది కొంత మా డైరెక్టర్ విభాగం నుంచి కొంత ఇన్ఫర్మేషన్ ఉన్నది. మరి ఎంతవరకు క్లోజ్ చేస్తారు, ఏ ఎపిసోడ్లో క్లోజ్ చేస్తారనే సంగతి అది వాళ్ళకే తెలుసు. స్క్రిప్ట్ స్టార్ట్ చేసినప్పుడు మధ్య దాదాపు ఒక 60-70 లేకపోతే 80, మేబీ 80 దాకా పోదామనే ఆలోచన వాళ్ళకు ఉండే. సరే మరి ఇప్పటికి ఏమవుతుంది, ఏం పోతుంది అంత వాళ్ళకి తెలుసు. మీకైతే ఏ విధంగా ఉన్న సంగతి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వచ్చేది వరకట్నకి ఇచ్చిన భూమి పంచాయతీ కావచ్చు, కట్టమల్లి కాందాన్ కావచ్చు, ఇవి 2 ఏ విధంగా అయితే మిమ్మల్ని సాటిస్ఫై చేసినాయో అంతకు రెట్టింపు డబుల్ సాటిస్ఫై చేసే విధంగా స్క్రిప్ట్ తయారవుతుంది. మా వాళ్ళు ఆల్రెడీ స్క్రిప్ట్ రాస్తున్నారు, మొత్తం జుట్టు వీక్కుంటారు, ఏదైతే బాగుంటుంది, ఏదైతే వ్యూవర్స్ బాగుంటుందని ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. అది స్టార్ట్ అవుతుంది. అది దగ్గరలోనే కొత్త సిరీస్ స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇన్ని రోజులు మా మీద చూపించినటువంటి ఈ యొక్క అభిమానాన్ని కొత్త సిరీస్ ద్వారా కూడా మళ్ళీ మీ ముందుకు వస్తాం కాబట్టి అదే ఆదరణ, అదే అభిమానం ఏమాత్రం తగ్గకుండా మీరు మా మీద చూపిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మీరు వీడియోలు చూస్తాను, కామెంట్ పెడతాను, కానీ సబ్స్క్రిప్షన్ మాత్రం చేసుకోవట్లేదు. దయచేసి మా వీడియోలు చూసిన ప్రతి ఒక్కరు ఎవరైనా ఉన్నారో అందరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతిరోజు మేము అప్లోడ్ చేసే ప్రతి సండే కావచ్చు, ప్రొడక్షన్ వీడియోస్ కావచ్చు, మర్విన్ రూసులు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు సబ్స్క్రిప్షన్ ద్వారా, నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. కాబట్టి సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మాత్రం అస్సలకే మర్చిపోకండి. వేరే దేశాలలో కూడా మన మర్విన్ వీడియోలు చూస్తాండ్రు, వాళ్ళు కూడా మాకు ఫోన్ చేస్తాండ్రు, మాకు షేర్ చేస్తాండ్రు. సో ఈ ఆదరణ, మీరు మా మీద ఉంచినటువంటి ఈ ఆదరణ, ఈ అభిమానం మా మర్విన్ ఛానల్ మీద ఎప్పటికీ ఇలాగే ఉంచాలని కోరుకుంటూ, తప్పకుండా సబ్స్క్రిప్షన్ మాత్రం చేసుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. హాయ్ అందరికీ, నేను మీ మౌనిక. సారీ మార్విన్ హరిక. ఎందుకు 2 పేర్లు అంటే, నా పేరు మౌనిక, ఇందులోకి వచ్చిన తర్వాత హారిక అని చెప్పి నామకరణం చేసిరు వీళ్ళంతా. సో ఇక్కడికి రావడానికి జర్నీ నాది పెద్ద ఆశనే ఉండే, రావాలి అని చెప్పి. వీళ్ళకి కామెంట్స్ చేసిన అండ్ ఇన్స్టాలో మెసేజ్ చేసిన ఒక ఛాన్స్ ఇరని చెప్పి, కానీ వాళ్ళు చూసుకోలేరు. కానీ చూసుకున్నప్పుడు మాత్రం ఆడిషన్స్ ఉన్నాయి, రావాలి అని చెప్పారు. కానీ ఎక్కడ అడిగితే హుజరాబాద్ దగ్గర అని చెప్పారు. అమ్మో అంత దూరం నేను పోలేను, నా తను కాదని చెప్పి సపడే కూకున్నా. కాకపోతే వీళ్ళ వీడియోస్ నేను సండే రెగ్యులర్గా చూసేదాన్ని, అందులో కామెంట్ కూడా పెట్టేదాన్ని, నెగిటివ్ క్యారెక్టర్స్ని తిట్టుకునేదాన్ని, అంతా కనెక్ట్ అయ్యి చూసేదాన్ని. కానీ ఇప్పుడే వాళ్ళ దగ్గరనే నేను చేస్తున్నా అంటే నాకు ఫుల్ హ్యాపీ ఉంది. అదే నెగిటివ్ క్యారెక్టర్ నేను చేస్తున్నా, ఇప్పుడు నన్ను మీరు తిట్టుకుంటున్నారు. సో అంత ఈజీగా జరిగిపోయింది. నేను
వేరే ఛానల్లో చేసినప్పుడు అనుకునేదాన్ని మార్విన్లోకి రావాలి, అలా వేస్తే మంచిగా ఉంటుందని చెప్పి అనుకునేదాన్ని. వాళ్ళే మెసేజ్ చేసారు. నేను చేసినప్పుడు వాళ్ళు అంటే పట్టించుకోలేరు, అంటే వాళ్ళకి చాలామంది చేస్తారు నాటువంటి వాళ్ళు. అంటే నేను మెసేజ్ చేస్తే వాళ్ళు చూసుకొని కూడా రమ్మన్నారు, కానీ నాకే వీలుగా రాలే. బట్ నేను వేరే ఛానల్లో వేస్తే వాళ్ళ చూసి వాళ్ళే నాకు మెసేజ్ చేసారు. నాకు మస్తు హ్యాపీ అనిపించింది. దసరా అల్లులు అని చెప్పి ప్రొడక్షన్ ఛానల్లో నాకు అవకాశం ఇచ్చారు ఫస్ట్ అయితే. సో దానివల్ల అనుకున్నారు అన్నట్టు ఈమెను మెయిన్ దాంట్లో పెడితే బాగుంటుంది కదా, అరవింద్ ద్వారా ఏమైనా ఎంట్రీ ఇస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి నాకైతే అడిగారు, చేస్తావా అమ్మ అరవింద్ లవర్ క్యారెక్టర్ చేస్తావా అని. అంటే కొంచెం ఆలోచించిన, ఎందుకంటే అది సిరీస్ కదా, రెగ్యులర్గా రావాలంటే నాకు ఇబ్బంది అవుతుంది. నేను ఎక్కడనో జైత్యాల నుంచి రావాలి హుజరాబాద్ వరకు, అందుకే కొంచెం ఆలోచించిన, వెనక ముందు చేసిన. బట్ సరే ఇందులో అయితే ఒక క్యారెక్టర్ చేయు, నీకు ఇబ్బంది అనిపిస్తే సరే రాకు, కట్ చేస్తామని చెప్పారు. సో తర్వాత ఆలోచించుకొని కొన్ని ఇబ్బందులు పడి ఇంట్లో వాళ్ళు కూడా ఫుల్ సపోర్ట్ నాకు. కాకపోతే కొంచెం నాకే జర్నీ ఇబ్బంది అనిపించి వీళ్ళని ఇబ్బంది పెట్టిన బాగా. అత్త అని చెప్పుడు రాకపోవడు, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఒకటే ఎత్తా ఇంకొకసారి అయ్యా నాకు ఇబ్బంది అవుతుందని ఇలా మస్తు టార్చర్ పెట్టిన. అయినా సరే ఓపికతోటి నాకు చెప్పుకొని, నాకు రజనక కానీ రత్నక డాడీ కానీ వీళ్ళందరూ, లేదు బిడ్డ ఇట్లా అయితే మంచిగా ఉంటుంది, ఇది నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, ఇందులోకి రా, నువ్వు జర్నీ చూసుకోకు, జర్నీ చూసుకుంటే ఇంకెన్నో ఛాన్స్లు వస్తాయి, అవన్నీ ఎట్లా అని చెప్పి నాకు ఫుల్ ఇక మంచి మాటలు చెప్పి నా మైండ్ అయితే మార్చిరు. దానివల్ల ఇప్పుడు మీ ముందు ఇట్లా నేను కనబడుతున్నా. సో నేను ఒకప్పుడు నెగిటివ్ క్యారెక్టర్ని తిట్టుకునేదాన్ని, ఇప్పుడు మీరు నన్ను తిట్టుకుంటున్నారు. అది జస్ట్ క్యారెక్టర్ వరకే, నన్ను తిట్టుకోకండి. మార్విన్ వీడియోస్ అంటే జస్ట్ యూట్యూబ్ ఛానలే కాదు, ఒక కుటుంబం, ఒక ఫ్యామిలీ అనుకోవచ్చు. ఎందుకనంటే ఇక్కడ అట్లుంటాం మేము అందరం కలిసి, తోటి యాక్టర్స్ కానీ డిఓపీస్ కానీ అందరూ ప్రతి ఒక్కరూ మంచి ఒక ఫ్యామిలీ లెక్క కలిసి ఉంటాము. అసలు ఒక షూట్ చేస్తున్న ఫీలింగ్ అస్సలే ఉండదు. అందరం కలిసి ఒక కాడ కలిసిన, అంటే చుట్టాలందరూ కలిస్తే ఎట్లుంటుందో ఫీలింగ్, అదే ఫీలింగ్ ఉంటుంది. మంచి అనిపిస్తుంది షూట్ అయితే. ఇక నేను 2-3 రోజులు ఉండాల్సి వస్తే మాత్రం నాకు ఫుల్ సెక్యూరిటీ, నేను మమ్మీ దగ్గర వాడుకుంటా. మమ్మీ అంటే ఎవరు, మన రాజక్క, ఆమె దగ్గర వాడుకుంటా. ఫుల్ సెక్యూరిటీగా మనకి ఏ భయం ఉండదు. ఒక ఇంట్లో ఒక మమ్మీ దగ్గర పడుకున్న ఫీలింగ్ ఉంటుంది. ఇక నాకు స్నానానికి నీళ్లు పెట్టడైతే మా డాడీ లేపుతాడు. మరి నేను 7 దాకా లేవా, మమ్మీ లేవురా లేచి స్నానం చేయని చెప్పి వేడి నీళ్ళు పెట్టి మరి లేపుతాడు. మంచిగా అనిపిస్తుంది, మంచిగా చూసుకుంటారు. నేను చేసిన క్యారెక్టర్లో అంటే ఇష్టం అని చెప్పరాదు, బాధ అని చెప్పరాదు, అంటే నాకు అది ఫేవరెట్. ఎందుకనంటే నేను అది ఓన్ చేసుకొని చేసిన పెళ్లి సీను. అది నేను సేమ్ నా పెళ్ళి కూడా ఎవరు లేకుండా ఉంటేనే అయింది, లవ్ మ్యారేజ్ నాది కూడా. సో నేను ఆ షూట్ చేసేటప్పుడు రియల్గానే ఏడ్చిన, ఎందుకంటే అదే సిచ్యువేషన్ నుంచి వచ్చిన కాబట్టి. అది నాకు ఇక నాకు దుఃఖం ఆగలేదు అసలే, మస్తు కనెక్ట్ అయినా. అది నాకు ఫేవరెట్ అనిపించింది. కాకపోతే ఆ రోజు కొంచెం హడావిడి ఉండే, హడావిడి అయిపోయింది షూటు. ఇక నచ్చిందంటే ఏం లేదు, అన్ని మంచిగానే అనిపించింది. కానీ ఫేవరెట్ అంటే ఆ పెళ్లి సీన్ ఒకటే. ఫుల్గా ఏడిచిన, అలా రియల్గా ఏడిచిందే, నేను యాక్టింగ్ చేయలే, అలా రియల్గా ఏడిచిన. ఇక ఈ షూట్ విషయానికి వస్తే ఒక 2-3 సార్లు నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల షూట్ ఒప్పుకొని మరి రానని చెప్పిన. పాపం వీళ్ళందరిని ఇబ్బంది పెట్టిన, నా వల్ల మొత్తం స్క్రిప్టే మారిపోయింది. కొంచెం బాధ అనిపించింది. కానీ పాపం ఓపికతోటి సర్లే ఆమెకు ప్రాబ్లం ఉంది కాబట్టి ఆమె రాలేకపోయిందని చెప్పి మళ్ళీ తర్వాత నా కోసం అని చెప్పి కొంచెం స్క్రిప్ట్ చేంజ్ చేసి కవర్ అయితే చేసారు. సాక్ బ్రో అయితే పాపం మస్తు ఇబ్బంది పడ్డాడు. ఫోన్ చేసి ట్రై అయ్యమ్మా అది అని చెప్పి అన్నాడు, కానీ అన్న వీలు కదన్నా అని చెప్పిన. సరే పొంతియు నీకు ప్రాబ్లం ఉంటే ఎట్లా అని చెప్పి పాపం అడ్జస్ట్ అయ్యిండు. మొత్తం ఇక సాక్ బ్రో ఎట్లా చూసుకున్నాడు ఏమో అర్థం కాలేదు, కానీ పాపం బాధ అనిపించిన తర్వాత. ఇక మొత్తానికైతే నేను లేకున్నా కానీ దాన్ని కవర్ అయితే చేసిండు. ఇక ఇక్కడ సిస్టమేటిక్ ఎట్లుంటుంది అని అంటే, ఇక్కడ ఒక్కళ్ళిద్దరు యాక్టర్స్ ఉంటారు కదా, మస్తు మంది ఉంటారు. మీరు చూస్తారు కదా కట్టమల్లి కాందన్ అంటే ఎంతమంది ఉంటారు. సో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది. అందువల్ల కొంచెం బాధ అనిపించింది. ఇక్కడికి రావాలంటే ఖచ్చితంగా డేట్స్ ఫిక్స్ చేసుకొని రావాలి, అసలు మిస్ కావద్దు. దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే ఆర్గనైజేషన్ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది అని చెప్పి అర్థమైంది. ఇక్కడ వీళ్ళందరూ ఎంత ఫ్రీ ఉంటారో అంతే సీరియస్గా వర్క్ కూడా చేస్తారు. ఇక్కడ మన బిహేవియర్ ఎట్లుంది, మనం ఎట్టి వాళ్ళతో ఎట్లా మాట్లాడుతున్నాం ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కటి అబ్జర్వ్ ఉంటుంది.
అయితే ఇంకొక విషయం ఏంటంటే నేను స్టార్టింగ్ వచ్చిన రోజు నాకు ఒక్క చిన్న సీనే 2 గంటలు చేసిన. నాకు డైలాగ్ రాలేదు, అస్సలు రాలేదు. ఎందుకంటే అది బస్ స్టాండ్లో చేసుడు అయింది, ఫుల్ మంది ఉన్నారు, అసలు నాకు డైలాగే రాలేదు. కానీ స్వాగతన్న ఓపికతోటి లేదమ్మా నువ్వు ఇట్లా వేయాలి, ఇట్లా వేస్తే మంచిగా ఉంటుంది, ఈ సీన్ ఇట్లా వేయ అని చెప్పి ఓపిక కొద్ది చెప్పిండు. నాతోటి ఆ రోజు మొత్తం టైం వేస్ట్ అయిపోయింది. ఆ ఓపిక వల్లనే నేను ఇప్పుడు హారికగా మీ ముందున్నా, ఇంకా కొనసాగుతున్నా. సో ఆ రోజు ఓపిక లేక నన్ను ఒక చిన్న మాట అన్నా కానీ నేను ఫీల్ అయ్యి రాకపోదునేమో అట్లా అనిపించింది నాకు కూడా. సో మంచిగానే చూసుకుంటారు కదా, నేను చెప్పకుండా కానీ చెప్తురు కదా అని చెప్పి నాకు కూడా అనిపించి నేను కంటిన్యూగా రావడం జరిగింది. సో నన్ను మా మార్విన్ వీడియోస్ని ఇలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను పోతిరెడ్డి వదల్ మార్విన్ వీడియోలో నేను నటిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఎట్లా వచ్చిందంటే మా పక్కబంటి గ్రామం దసరాపల్లె ఎప్పుడు షూట్కుని వచ్చేది. నాకు జీబు ఉన్నది, వస్తాంటే పోతాంటే చూసి అన్న నువ్వు చేస్తావా అంటే చేస్తా అంటే నాకు మంచి రోల్ ఇచ్చిళ్ళు. కట్టమ్మల కాందాల మంచి రోల్ ఇచ్చిళ్ళు, నాకు తండ్రి పాత్ర ఇచ్చిండు స్వాగతం. నాకు ఎక్కడ పోయినా కూడా నిన్న పెద్ద సినిమా షూటింగ్ హైదరాబాద్ పోయినా కూడా అక్కడ డ్రైవర్లను ఏర్పాటు చేసి అన్న నువ్వు మరిమేళ చేస్తావు కదా అని అంటే నాకు సంతోషం అనిపించింది. నేను మొన్ననే 6 నెలల కింద ఉప్పల్ రైల్వే స్టేషన్ కూడా సిరీసా టిఫిన్ సెంటర్ పెట్టిన. అక్కడికి వచ్చే కస్టమర్లు కూడా అన్న మీరు మరిమేళ చేస్తారు కదా, మరిమేళ చేస్తారు కదా అంటే అని మస్తు సంతోషం అనిపిస్తుంది. అందరూ నాతో 2-3 ఫోటోలు కూడా దిగిళ్ళు నా హోటల్ కాడికి వచ్చి. నాకు ఈ మరిమేళ చేసి బట్టి ఏడాది అవుతుంది, అయినా కూడా 2-3 నెలలు చేసినంతగా ఫీలింగే వస్తుంది నాకు. ఎక్కడ పోయినా గుర్తిస్తాను. మరివేను ఆదరిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. హాయ్ అండి, అందరికీ నమస్తే. తెలుసు కదా నేను మీ అనంత్. అదే మన కట్టమల్లి కాందాన్లో అవుటివానిగా రోల్ చేసిన కదా, అది నేనే. మాది కామారెడ్డి జిల్లా, మేము హైదరాబాద్లో ఉంటుండే. నేను ఈ మర్విన్ వీడియోస్లో చేయడానికి, మర్విన్ వీడియోస్ మర్విన్ ప్రొడక్షన్లో ఈ కట్టమల్లి కాందాన్లో నటించడానికి నాకు మర్విన్ వాళ్ళ ఆపర్చునిటీ ఇస్తే నేను ఇక్కడికి వచ్చాను, ఈ దేశపల్లికి వచ్చాను. కట్టమల్లి కాందాన్ నాకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే నేను చేసిన రోల్ అట్లాంటిది. అది నాకు ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ కంటే ఒక ఛాలెంజ్ అని చెప్పుకోవాలి. నేను ఎట్లా అంటే ఆ రోల్ నేను చేస్తా అని చెప్పేసి నేను అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్టమల్లి కాందాన్ స్టార్ట్ చేసేటప్పుడు డైరెక్టర్ స్వాగత్ అన్న అయినా ప్రశాంత్ అన్న అయినా వీళ్ళు నాకు ఇట్లాంటిది ఒకటి పెద్ద కొడుకు రోల్ ఉన్నది, ఒకటి అవిటివాన్ రోల్ ఉన్నది, నువ్వు ఏ రోల్ వేయగలుగుతావు అంటే నేను అవిటివాన్ రోల్ చేస్తా అన్న అని చెప్పిన. సో చేస్తా అన్నప్పుడు నాకు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ లేదు. నేను చేస్తాను చేయను అని అనుకొని లాస్ట్కు దాన్ని నేను ఛాలెంజింగ్గా తీసుకొని లొకేషన్లోకి వచ్చినప్పుడు కెమెరా ఆన్ చేసినప్పుడు నేను చేస్తుండే. సో ఆ రోల్ చేసినప్పుడు అందరూ వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూసి నాకు అర్థమైపోయింది నేను మంచిగా చేస్తున్నా అని చెప్పేసి. సో ప్రేక్షకులు కూడా మస్తు అందరూ నేను రియల్గానే అవిటివాన్ అని అనుకున్నారు. చాలా కామెంట్లు వచ్చినాయి, చాలామంది కూడా మస్తు ఎమోషనల్ కామెంట్లు పెట్టారు. వాళ్ళ ఇంట్లల్లో ఇట్లా మా ఇంట్లలో కూడా అవిటి వాళ్ళు ఉన్నారు, మాకు చూస్తుంటే మా ఇంట్లో ఫీలింగ్ వస్తుంది అన్నట్టు. సో అట్లాంటి చూసినప్పుడు కామెంట్లు చూసినప్పుడు మాకు కూడా మస్తు బాగా అనిపిస్తుండే. ఎందుకంటే నేను అట్లా చేస్తున్నప్పుడు అది నిజ జీవితంగా ఊహించుకుంటే మా అమ్మ నాన్న ఎట్లయితే బాధపడ్డారో నన్ను పోషించడానికి కానీ నాకు సేవ లేనికి కానీ వాళ్ళు ఎట్లా కష్టపడ్డారో అవన్నీ మేము మేకింగ్లో వాళ్ళు నాకు చేస్తూ ఉంటే టేక్ బై టేక్ అవుతూ ఉంటుంటే నిజ జీవితంలో కూడా వాళ్ళు ఎంత కష్టపడతారో అని చెప్పేసి మస్తు నేను కూడా చాలా తెలుసుకున్నాను అన్నట్టు. ఇక్కడికి వచ్చి నేను ఈ కట్టమల్లి కాందాన్లో యాక్టింగ్ చేస్తున్నప్పుడు నాకు మా చెల్లెల క్యారెక్టర్ కానీ మా అక్క క్యారెక్టర్ కానీ, నాకు సొంతంగా అక్క చెల్లెలు లేరు, అంటే మా పెద్దనాన్న కూతురు ఉంది, మా పెద్దమ్మ వాళ్ళ కూతురు ఉన్నారు. కానీ వీళ్ళు నాకు ఈ రోల్లో నేను యాక్టింగ్లోకి ఫీల్డ్లోకి వెళ్ళిపోయినాక నాకు సొంతంగా కదా మేము ఎంత ఎమోషనల్గా వెళ్ళిపోతుండే మస్తు. చాలా మేము కట్ అయిపోయేంత వరకు మేము చేస్తూనే ఉంటుండే ఏడ్చుకుంటే ఏదైనా సీన్. నాకు మస్తు మంచి దగ్గర అనుబంధాలను ఇచ్చింది అన్నట్టు. ఎట్లా అంటే మా రత్నాకర్ బాబాయ్ అయినా మా శంకర్ అన్న అయినా అందరూ నన్ను అమ్మ వాళ్ళు అందరూ నన్ను మస్తు నేను ఇంట్లో ఉన్నా బయట ఉన్నా అన్న ఫీల్ నాకు ఇంట్లో ఉన్న ఫీలింగే ఉంటుండే అన్నట్టు. ఇది ఉంటుండే మంచిగా ఉంటుండే. కట్టమల్లి కాందాన్ నాకు మంచి అనుబంధాలు ఇచ్చింది, మస్తు నేర్చుకున్నా. మస్తు ఛాలెంజింగ్ రోల్ ఏదైతే నన్ను చాలామంది అవిటి వాళ్ళని అనుకున్నారు, మస్తు మంది నేను హెల్ప్ చేస్తాం వీటికి చూపిస్తామని చెప్పి కామెంట్లు వేస్తుంటే చూసినప్పుడు మంచి అనిపిస్తుండేది. అంటే ప్రేక్షకులు అంత దగ్గరే తీసుకుంటున్నారు, అంత ఎమోషన్గా టచ్ అయిన ప్రేక్షకులు మాకు ఉండుట్లనే మాకు ఇంత మంచి రీచ్ వచ్చింది. మమ్మల్ని ఇట్లనే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. నాకు కట్టమల్లి కాందాన్లో ఇష్టమైన సీన్ అంటే మీకు అది చాలా వైరల్ అయింది. నేను మా చెల్లెలు హాస్టల్ పోతున్నప్పుడు నాకు నా దగ్గర పైసలు ఉంటే ఆ పైసలు ఇచ్చి మా చెల్లెకి ఇస్తున్నప్పుడు ఆ ఒక ఎమోషన్ సీన్ అంతకు బాగా ఇష్టం. అది చాలా వైరల్ అయింది, చాలా ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ వాళ్ళు పోస్ట్ చేశారు. ఇదండి కట్టమల్లి కాందాన్తోనైతే నాకున్న అనుబంధం. మరొక మంచి సిరీస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. మీరు ఎప్పుడు ఇట్లనే మా మార్విన్ వీడియోస్ని సపోర్ట్ చేస్తూ ఉంటే మేము మీకు మంచి మంచి కంటెంట్ ఇస్తాం. ఎమోషనల్గా అయినా కామెడీగా అయినా మీకు ఎట్లా కావాలంటే అట్లా, మీరు ఎట్లా కామెడీ చేస్తే అట్లా ఇస్తాం.
మీరు ఇట్లా ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.